శ్రీవారి దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగి ఎవరైనా సరే అక్కడ ఒక ఉద్యోగం చేస్తున్నాననే ఫీలింగ్తో చేయకూడదు. స్వామివారికి సేవ చేస్తున్నాను అని ఒక బాధ్యతతో పనిచేయాలి. అలా చేసినప్పుడే స్వామివారి కరుణా కటాక్షాలు ఉంటాయి. అలాగే ఆ ఉద్యోగి వృద్ధిలోకి వస్తారు అనేది చాలామంది అలాగే అక్కడ నమ్ముతారు. ఈవెన్ మనం చూసుకుంటే చాలామంది అక్కడ తలనీలాలు తీసే చోట కానీ ఎక్కడైనా ముందు గోవింద నామస్మరణ ఖచ్చితంగా చెప్తారు. అది భక్తితో చేసేది. గోవిందా అనండి గోవిందా అనండి అంటూ ఉంటారు. అది ఆధ్యాత్మిక క్షేత్రం కాబట్టి అక్కడ అందరూ కూడా ఆ బాధ్యత అయితే కనిపిస్తుంది. కానీ తాజాగా ఈ పెంచలయ్య అనే వ్యక్తి మనం వినే ఉంటాం, నేను కూడా 2-3 వీడియోలు చేశాను దాని మీద. ఆ పరకామన్లో స్వామివారి బంగారు బిస్కెట్ దుబ్బేసిన వ్యక్తి ఇమీడియట్గా అతన్ని పట్టుకున్నారు. విజిలెన్స్ చాలా వేగంగా స్పందించింది. అయితే ఇప్పుడు తవ్వే కొద్దీ అతను చేసిన దొంగతనాలు బయటకు వస్తున్నాయి. దాదాపుగా ఈ కేసు విచారణలో ఆ నిందితుడి ఇల్లు కూడా సోదా చేశారట. దాదాపు 655 గ్రాముల బంగారు బిస్కెట్లు దొరికినాయి అంట అతని దగ్గర. అలాగే 157 గ్రాముల వెండి దొరికిందట. దీంతో ఇతను ఇప్పుడు ఫస్ట్ టైం కాదు, అంటే ఇప్పుడు దొరికాడు, ఇప్పుడు ఫస్ట్ టైం కాదు ఇతను చేతివాటం ప్రదర్శిస్తుంది. ఇప్పుడు తాజాగా ఒక బంగారు బిస్కెట్ విషయంలో దొరికాడు. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఇతను కాంట్రాక్ట్ ఉద్యోగి. కాకపోతే ఎలాగైతే అక్కడ సీసీ కెమెరాలు కళ్ళు గప్పి భద్రతా విభాగం కళ్ళు గప్పి మరి అక్కడి నుంచి బంగారం వెండి దొంగలించాడంటే ఇతను ఆషామాషి దొంగ కాదు. వీరిశెట్టి పెంచలయ్య ఇతని నుంచి దాదాపు 46 లక్షల విలువైన ఆభరణాలు బంగారు బిస్కెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 11వ తేదీన పరకామన్లో బంగారు బిస్కెట్ దొంగతనం చేసి విజిలెన్స్ అధికారులకు దొరికిపోయిన విషయం తెలిసిందే. తర్వాత ఇతను అబ్రిసోస్ అనే సంస్థ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో చేరిన ఉద్యోగం అనమాట. విజిలెన్స్ అధికారులు ఎప్పుడైతే నిఘా పెట్టారో, ఇంటికెళ్ళి సోదాలు చేశారో మొత్తం ఆయన చాలా తెలివిగా చేస్తూ ఉంటాడట. ఈ ట్రాలీ ఏదైతే ఉంటుందో అతను ట్రాలీ డ్రైవరు ఆ పరకామన్ నుంచి ట్రాలీ తీసుకెళ్ళినప్పుడు ఆ ట్రాలీ పైపులో ఈ బంగారు బిస్కెట్ దాచిపెడతాడంట. ఇప్పుడు మనిషిని చెక్ చేస్తారు కానీ ట్రాలీని చెక్ చేయరు కదా. ట్రాలీ ఇంజెక్ట్ చేసిన ఆ ట్రాలీ అలాగా స్టీల్దో ఐరన్దో ఉంటుంది కాబట్టి అది తెలియదు. ఆ పైపులో దాచిపెడుతున్నాడంట ఆ బంగారు బిస్కెట్లు కానీ ఆ గోల్డ్ కానీ దాచుకుని బయటికి తీసుకెళ్తున్నాడు. బయటికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎస్కేప్. ఈ విచారణలో బయటపడింది ఒక రకంగా. మరి ఇలాగా ఇంకెంతమంది చేస్తున్నారనేది చూడాలి. ఏది ఏమైనా తవ్వే కొద్దీ బయటపడ్డాయి విశేషాలు. ఒక బంగారు బిస్కెట్ తస్కరించాడని అనుకున్నాం, కానీ దాదాపు 655 గ్రాముల బంగారు బిస్కెట్లు, 157 గ్రాముల వెండి ఆభరణాలు అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిజంగా మరి ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేసి వదిలేస్తే కుదరదు, ఉద్యోగం తీసి వదిలేస్తే కుదరదు, కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే పోలీసులకైతే అప్పచెప్పారు, కోర్టులో హాజరుపరుస్తారు. ఏం జరుగుతుందనే చూద్దాం.